మరి సింగరేణి బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని, అదే రకంగా మరి సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లను అప్పజెప్పాలని ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసన ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఉన్న సంస్థ ఏదైతే ఉందో ఆ బొగ్గు బ్లాక్లను ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ వేలం వేస్తూ ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ బొగ్గు గనులు అది జాతి సంపద. జాతి సంపద అనేది మరి ప్రజలందరికీ దక్కాల్సినటువంటి సంపదను ఇవాళ కార్పొరేట్ శక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇవాళ వేలంపాటలో ఆ యొక్క శాఖ ఇవాళ వేలంపాట వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాక్లను వేలం వేసిర్రు. దాన్ని నిరసిస్తూ ఇవాళ ఆ బొగ్గు బ్లాక్లను మరి సింగరేణి సంస్థకు అప్పజెప్పాలని చెప్పి వామపక్షాలుగా, కార్మిక సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వేలాన్ని రద్దు చేయాలి. వేలంపాటను రద్దు చేసే వరకు మరి మేము దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దేశంలోని జాతీయ సంపదల్ని ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకుంది. అందులో భాగంగానే సింగరేణిలో బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించడం కోసం వేలాన్ని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీన్ని వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకోసమని చెప్పంటే సింగరేణి బొగ్గు బావుల ద్వారా ఈ సంవత్సర కాలంలో 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 49,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయ సమీకరణలు వచ్చాయి. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈ 1,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ సొత్తుకు ఇవ్వడం కోసం బీజేపీ పన్నాగా పండింది. ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు బీజేపీ ఎప్పటి నుండి అమలు చేస్తుందని చెప్పి దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు అనేక రోజులు పోరాటం చేస్తున్న విషయం తెలుసు. అయినా కూడా మాకు అధికారం వచ్చింది కాబట్టి మేము ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే పరిపాలన చేస్తామన్న ఉద్దేశంతో బీజేపీ మోడీ గారి పరిపాలన చేస్తున్నారు. కానీ దీన్ని వెనక్కి కొట్టేంత వరకు వామపక్ష పార్టీలుగా, కేంద్ర కార్మిక సంఘాలుగా ఖచ్చితంగా పోరాటం సాగిస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి, వేలను రద్దు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా మరి ఈరోజు మొత్తం నిరసన కార్యక్రమం అన్ని జిల్లాల్లో చేయాలని వామపక్షాలు, ట్రేడ్ యూనియన్ మరి పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో వాళ్ళ పెద్ద ఎత్తున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా ఏఐటీసీ, సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి అందుకోసం నిజంగా కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారం మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు ఆయన గనుల శాఖ మంత్రి అయిన తర్వాత సిగ్గుసేటు తెలంగాణలో ఉన్న నల్ల బంగారం అని చెప్పుకునేటువంటి ఒక ప్రైవేటు మరి వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు వాళ్ళ ఇలాంటి ఒక లాభాలతో కూడినటువంటి సంస్థ యొక్క ఆదాయం మరి పొందుతున్నటువంటి సందర్భంలో కూడా లాభాలతో నడుస్తున్న ఈ సంస్థను వాళ్ళ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని ఆలోచించడం అనేది ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒక సిగ్గుసేటు. బీజేపీ ఈ కిషన్ రెడ్డి యొక్క నిజంగా ఈయన తెలంగాణ వాసి అయ్యిండు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇవాళ ఈ యొక్క దాదాపు 60,000 మంది, 40,000 మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. పరోక్షంగా ఒక 25,000-26,000 మంది పరోక్షంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలు, వాళ్ళ యొక్క ఉపాధికి మరి ఇబ్బందులు కలిగించేటువంటి పద్ధతుల్లో శ్రావణపల్లి అటువంటి ఒక పెద్ద బొగ్గు గని బావిని, ఇతర బావులను వాళ్ళ మరి ఎలాంటి కండిషన్స్ లేకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వము మరి ఇతరులకు కేటాయించేటువంటి పద్ధతుల్లో మరి ప్రైవేటు వాళ్ళ ఉపయోగించే పద్ధతుల్లో తీసేదాన్ని వాళ్ళ తీవ్రంగా మరి వామపక్షాలుగా ఖండిస్తున్నాం. దీన్ని ఆపకపోతే సీరియస్గా వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్న ఆందోళన చేయడానికి వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.